చామరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లలు మైనపు ముద్దల్లాంటి వారు. పెద్దలు తమ పెంపకంతో వారిని ఎలా మలిస్తే అలా తయారవుతారు. మరి తల్లిదండ్రులు ఆ అవగాహనతోనే పిల్లల్ని పెంచుతున్నారా? స్కూళ్లలో పిల్లలు తోటి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఉపాధ్యాయులు, అమ్మానాన్నలు గమనిస్తున్నారా? విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, టీచర్లకు ఎదురు తిరగడం లాంటి సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ మధ్య కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో జరిగిన సంఘటన పిల్లల పెంపకం మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనే లేవనెత్తింది. పిల్లలు అసహనంగా, అమర్యాదకరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విషయం మీద రకరకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. పెద్దవాళ్లతోనే ఇలా ప్రవర్తించే పిల్లలు ఇక తోటి పిల్లలతో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తరచుగా వెలుగులోకి వస్తున్న బుల్లీయింగ్ కేసులే నిదర్శనం. ఈ నవంబర్లోనే మన దేశంలో తీవ్రమైన బుల్లీయింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మైసూర్లో తోటి విద్యార్థుల దాడిలో గాయపడిన 13 ఏళ్ల కుర్రాడికి అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. 3 పిల్లలు ఆ అబ్బాయిని డబ్బు, ఫోన్లు తెమ్మని బెదిరించేవారట. వాటిని లాక్కోవటమే కాక భౌతిక దాడికి దిగడంతో పిల్లాడు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఏడాదిగా వేధింపులు ఎదుర్కొంటూ స్కూలుకు వెళ్లనని మారాన్ చేసిన 9 ఏళ్ల బాలిక జైపూర్లో స్కూలు భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో 12 ఏళ్ల పిల్లాడి ఆత్మహత్యకు దారితీసిన బుల్లీయింగ్ కేసులో 3 సిబ్బంది అరెస్టయ్యారు. కొద్ది నెలల క్రితం కోచిలో రంగు కారణంగా అవమానించి ఒక విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారు తోటి విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల వచ్చిన ఓ వెబ్ సిరీస్ను గుర్తు చేసే సంఘటన ఒకటి నగరంలోని స్కూల్లో వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి విద్యార్థి ఒకరు స్కూల్లో ఆల్ఫా పేరుతో ఒక గ్రూపు తయారు చేశారు. అసలు సిసలు మగాళ్ళు అన్నది దానికి ట్యాగ్లైన్. పిల్లలంతా హడావుడిగా అందులో చేరిపోయారు. వాళ్లంతా కలిసి తమతో చేరకుండా ఉన్న మిగిలిన పిల్లల్ని అసభ్య పదజాలంతో వేధించేవారట. వారి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడంతో ప్రిన్సిపల్ అమ్మానాన్నలను పిలిపించారు. జరుగుతున్నది తెలుసుకుని అందరూ తలలు పట్టుకున్నారు. మతం పేరుతో, కులం పేరుతో తోటి పిల్లల్ని ఏడిపించడం, రంగు రూపాలను వెక్కిరించడం, అభిమాన నటులు, క్రికెటర్ల పేరుతో గ్రూపులు కట్టి గొడవలు పడటం, ఇవన్నీ మన చుట్టూ ఉన్న పాఠశాలల్లోనే జరుగుతున్నాయని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? బుల్లీయింగ్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ప్రపంచవ్యాప్త అధ్యయనాల్లో భాగంగా మన దేశంలో పరిస్థితిని అంచనా వేసింది. దాని ప్రకారం ప్రతి 10 మందిలో 6 పిల్లలు బుల్లీయింగ్ బాధితులేనట. వారిలోనూ పేద పిల్లలే ఎక్కువని తేల్చింది. మేకపీ సంస్థ అధ్యయనం ప్రకారం సైబర్ బుల్లీయింగ్లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. 36% పిల్లలు స్కూలు ఆవరణలోనే వేధింపులను ఎదుర్కొంటున్నారని యూనిసెఫ్ అధ్యయనం పేర్కొంటోంది. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. మరో పరిశోధన ప్రకారం పెద్దల్లో మానసిక సమస్యలకు ప్రధాన కారణం వారు బడి వయసులో ఎదుర్కొన్న బుల్లీయింగేనట. ఇంత తీవ్రమైన సమస్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఎవరూ ఇవ్వడం లేదు. తల్లిదండ్రుల్లో సహజంగానే ఒక అభిప్రాయం ఉంటుంది, ఇలాంటివన్నీ ఎక్కడో జరుగుతాయి, మన పిల్లల స్కూల్లో కాదు అని. ఆ భ్రమలో నుంచి బయటపడి వాస్తవాలను గమనించుకోవాలి. 15 సంవత్సరాలైనా నిండని పిల్లల మధ్య కులమతాల ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఇంకా మూతిమీద మీసం మొలవని పిల్లల మనసుల్లో ఆల్ఫా అనే ఆలోచన ఎలా తట్టింది? ఏమాత్రం పరిచయం లేని నటుల గురించి కొట్టుకునే వరకు ఎందుకు వెళ్తోంది? అమాయకంగా ఆడిపాడాల్సిన బాలల నోట అసభ్య పదాలు ఎలా వస్తున్నాయి? పిల్లల్లో దూకుడు, ద్వేషం, విపరీత ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పరిస్థితులకు ప్రేరణ ఏంటి అంటే సామాజిక మాధ్యమాలు, సినిమాలు, చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దల ప్రభావం, ఇలా ఎన్నో అంశాల వైపు వేలు చూపించాల్సి వస్తోంది. బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. చాలా దేశాలు దాని తీవ్రతను గుర్తించి నివారించడానికి రకరకాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంగ్లండ్లో కొన్ని స్కూల్స్ కథలను అందుకు మార్గంగా ఎంచుకున్నాయి. ఒక మంచి కథ చెప్పి ఆ కథలోని పాత్రల గురించి చర్చించడం ద్వారా పిల్లలు సమస్యను అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని చోట్ల
పిల్లలతోనే చిన్న చిన్న నాటకాలు వేయిస్తున్నారు. స్పెయిన్ స్కూళ్లలో యాంటీ బుల్లీయింగ్ యూనిట్స్ ఉంటే కెనడా, నార్వే లాంటి చోట్ల జీరో, పాల్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు స్కూల్లో తప్పనిసరిగా ఎంపతి క్లాస్ నిర్వహిస్తున్నాయి. డెన్మార్క్ 3 దశాబ్దాల క్రితమే చేసిన చట్టం ప్రకారం 6 నుండి 16 ఏళ్ల మధ్య స్కూలు పిల్లలు తప్పనిసరిగా వారానికి ఒకరోజు గంటసేపు సాగే ఎంపతి క్లాస్కి హాజరు కావాలి. అక్కడ పిల్లలు తమ భావోద్వేగాల గురించి మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇతరుల పట్ల సహానుభూతి చూపడం, అభిప్రాయ భేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఇలాంటివన్నీ టీచర్లు చర్చిస్తారు. పిల్లల మధ్య స్నేహం, సహానుభూతులను పెంచడం ద్వారా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డెన్మార్క్ కొన్నేళ్లుగా ప్రపంచంలోని ఆనందకరమైన దేశాల్లో ఒకటిగా ఉండటానికి ఇది ఒక కారణమని అక్కడి మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సహానుభూతి అనేది పుట్టుకతో వచ్చే గుణమా, నేర్చుకుంటే అలవడేదా అన్న సందేహం ఉండేది. ఇంతకాలం ఈ గుణం 10% మాత్రమే జన్యుపరంగా వస్తుందని, మిగిలిన 90% నేర్చుకుంటే అలవడేదనని ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. కాబట్టి పిల్లల్లో ఆ గుణాన్ని పాదుకొల్పడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేస్తేనే బుల్లీయింగ్ సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈరోజు మనం పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.